హాయ్. ఉల్లిపాయల్ని ఒక విధంగా కట్ చేయాలి. ఒక విధంగా అంటే సన్న సన్న కట్ చేయాలి. వినరా నీకే చెప్పేది. ఈరోజు సండే స్పెషల్ అని చెప్పేసి మనం అయితే చికెన్ కర్రీ వండుతున్నాం అనమాట. ఏరా పొట్టడా నీకు చికెన్ వండడం వచ్చారా? మరి ఏమొచ్చరా నీకు? తింటావా? ఆ? ఎందుకు నువ్వు చికెన్ తినవా? చూడండి ఇంత సన్న సన్న కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒకటి కట్ చేసేసుకున్నాం మనం. ఒకటి మెయిన్, చికెన్లో ఉల్లిపాయలు ఎప్పుడైనా కట్ చేసినప్పుడు వాటిని ఫ్రై చేస్తున్నప్పుడు అది మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా దాన్ని ఫ్రై చేయాలి. అంతేకాకుండా ఉత్తిని జస్ట్ ఇటు చేస్తే కర్రీ ఏడ్చినట్టు వస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఎవరికైనా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, కానీ నాకు నోట్లోంచి నీళ్ళు వస్తాయి. షాక్ అయ్యారా? సర్లే కానీ బాబు, ఒక చిన్న ప్లేట్ తీసుకురాపోయి ఉల్లిపాయలు తీస్తాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే టమాటాలు కూడా కట్ చేయాలి కాబట్టి. టమాటాలు యాక్చువల్లీ తర్వాత కూడా కట్ చేయొచ్చు, కానీ వీడియో తీయాలంటే ఒకేసారి కట్ చేసేయాలి, అందుకని. టమాటాలు నువ్వు చేస్తున్నావు, ఎప్పుడు తిన్నావా? టమాటాలు అనేవి ఏంటి అంటే అసలు మరీ ఎక్కువ వేయద్దు, మరీ తక్కువ వేయద్దు. కరెక్ట్ రెండంటే రెండే వేసేయాలి, ఎందుకంటే టమాటా వేస్తే టమాటా కూర అవుతుంది కానీ చికెన్ కూర కాదు కాబట్టి. వేస్తే బయటపడాలి, అది ఇటు వచ్చింది అనుకో అయిపోతావు నా చేతిలో. యాక్చువల్లీ బటర్ చికెన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఉల్లిపాయల్ని టమాటాలని ఫస్ట్ నూనెలో మంచిగా ఫ్రై చేసి, ఆ ఫ్రై చేసిన దాన్ని మిక్సీలో పడతాం అనమాట. అలా మిక్సీలో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒక సాఫ్ట్ గ్రేవీ అనేది తయారవుతుంది. అప్పుడు చికెన్ ఫ్రై చేసుకొని కనుక కర్రీ చేసామనుకోండి, అదే బటర్ చికెన్ అవుతుంది. అదే పేస్ట్ వేస్తే పేస్ట్ చికెన్ అవుతుంది. సర్లే రే, ఏం మాట్లాడవేందిరా? నువ్వు వంట చేస్తున్నప్పుడు మీ అమ్మకి సాయం చేస్తావా? కూరగాయలు కట్ చేస్తావా మీ అమ్మతో పాటు ఉండి? చేయనిదా? సో ఉల్లిపాయలు ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మన డైలీ లైఫ్లో ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్నంత క్యాలరీస్ అసలు ఎక్కడుండవు. దీన్ని అతిగా వాడినా తక్కువ వాడినా ప్రాబ్లమే. అతిగా వాడితే హెల్త్కి ప్రాబ్లం, తక్కువ వాడితే టేస్ట్కి ప్రాబ్లం. అందుకే తక్కువలో వాడాలంటే ఇది యూజ్ చేయాలి. లెట్ ద ఆనియన్ ఫ్రై. యాక్చువల్లీ ఈ ఆనియన్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒక చిట్కా ఉంది. ఉప్పు చల్లితే తొందరగా కుక్ అవుతుంది, అందుకే ఉప్పు చల్లుదాం. ఓ మై గాడ్, దీనిలో కరివేపాకు వేయడం మర్చిపోయా. కరివేపాకు తీసుకొస్తా. సరే, ఒక 4 మిరపకాయలు కూడా వేద్దాం. దొరికింది కరివేపాకు. యాక్చువల్లీ మన ఇంట్లో కరివేపాకు చెట్లు లేదనమాట. నాయనమ్మ ఊళ్ళో ఉంది, సో అక్కడ వెళ్ళిన ప్రతిసారి కొన్ని ఆకులు తెంపుకొని వస్తాం అనమాట. అసలు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తూ సౌత్ ఇండియన్ స్టైల్ అయినా మనం మిర్చి అయిపోతే ఎలా? సో ఇప్పుడు మనం మిర్చిని కూడా కట్ చేసేసుకుందాం. మన ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయిపోయినాయి, సో కొంచెం మనం మిరపకాయలు వేసుకుందాం. యాక్చువల్లీ ఈరోజు సండే అన్ఎక్స్పెక్టెడ్గా చికెన్ ఉండాల్సి వచ్చింది. నేనైతే యాక్చువల్లీ ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, ఫేట్ నాది కాదు కోడిది. మన మిడిల్ క్లాస్లో ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ బాక్స్ కానీ లేదా ఇలాంటి ఖర్జూరా బాక్స్ కానీ కనిపిస్తే దాంట్లో ఖర్జూరా కానీ ఐస్ క్రీమ్ కానీ ఉండదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. విస్మయ్ ఫుడ్ గారి డైలాగ్ అనమాట, పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కాల్చుకోవాలి. వెంటనే దీన్ని మనం కుక్ చేయడం స్టార్ట్ చేయాలి, లేకపోతే బాగోదు. చూడండి, ఇప్పుడు మనం కడిగిన చోట అంతా బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు, కానీ కడగకపోతే తినాలనిపించదు. పసుపు అనేది చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి, ఎందుకంటే నాకు కూడా తెలియదు, మా అమ్మ చెప్పింది కాబట్టి చెప్తున్నా. రై రై రా రా, రై రై రా రా, అడ్డే లేని తీరై రా రా. అరే వానకాలు చూపిరా.
మావాడు పాడతాడంట, రిక్కి పాడరా. నిహాన్ పాడు. సో ఇప్పుడు మనం కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ కుక్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దాని నుంచి వాటర్ వచ్చేసి అది కుక్ అయిపోయి ఎప్పుడైతే ఆయిల్ బయటికి వెళ్తుందో అప్పుడు మనం టొమాటోస్ కలిపి టొమాటోస్ కుక్ అయిపోయిన తర్వాత దాని తర్వాత కారం ధనియాల పొడి వేసి మంచిగా 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కి చికెన్ మసాలా లేదు, అందుకే మటన్ మసాలా ఇస్తున్నాం అంతే. అది వేసి కొత్తిమీర అంటే చూడాలి ఫ్రిడ్జ్లో, అది వేస్తే అయిపోద్ది, లేదంటే ఏం చేయలేం, అలానే తినాల్సింది అంతే. అంతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. వావ్, చూపిటు చూడండి కుక్ అవుతుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట చికెన్ కుక్ అవ్వడం, ఇంకా అవ్వలేదు. మొత్తం ఈ లెగ్ పీస్ ముక్కలు ఇవన్నీ, ఎందుకంటే లెగ్ అంటే మనకి ప్రాణం. ఇలా చికెన్ ఉడికి దాని లోపల నుంచి ఇలా వాటర్ అనేది వస్తుందన్నమాట. వాటర్ వచ్చి ఆయిల్ రావాలి, అప్పుడే అది ప్రాపర్గా కుక్ అయినట్టు. చికెన్ చూసుకోండి, వాటర్ లేదు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలా. చాలు. నెక్స్ట్ లైట్గా ధనియాల పొడి. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం చిల్లీ పౌడర్ వేసేసినాం, ధనియాల పొడి వేసేసినాం, కానీ ఇది లైట్గా ఆ కారం అనేది కుక్ అయ్యేంత వరకు మనం వేనీళ్ళు పెట్టుకుందాం. ఎందుకంటే చికెన్లో మనకు గ్రేవీ కావాలంటే వేనీళ్ళు కంపల్సరీ. మనం మర్చిపోయింది దీంట్లో టమాటాలు వేయడం. ఏం పర్లేదు, ఇప్పుడు వేసేద్దాం. ఎప్పుడైనా సరే కర్రీ చేస్తున్నప్పుడు దాంట్లో చల్లి నీళ్ళు పోయకూడదు, అసలు వేడి నీళ్ళు మాత్రమే పోయాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళు యాడ్ చేసి చూడండి ఎలా ఉంటుంది ఎఫెక్ట్. చూపి. ఇగో ఇలా కర్రీతో పాటు ఉడకాలి, టెంపరేచర్ మ్యాచ్ అవ్వాలి. ఈ చికెన్ అనేది ఇంత వాటర్ పోస్తున్నాం కానీ దాన్ని ఉడికించిన తర్వాత అది వాటర్ అంతా ఆవిరైపోతుంది. ఎందుకంటే అలా వాటర్ అనేది చికెన్ అనేది చాలా సాఫ్ట్ కుక్ అవుతుంది అండ్ మసాలా అన్నిటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని వాటర్ పోయాలి. కొంతమంది అంటారు వాటర్ పోస్తుంటే పిసినారుతనం అది ఇది అని చెప్పేసి, వాళ్ళ కోసం చెప్తున్నా. కొంచెం దూరం. చికెన్ అంటే చికెనే. క్రేజీగా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ చేద్దాం లాస్ట్ ఒకసారి. సూపర్, జంపర్ మే బంపర్. పైనుంచి ఇంకా